దాన్ని బయట పెట్టడం కోసమే మీ హెల్ప్ కోసం మిమ్మల్ని రమ్మని చెప్పాను. చెప్పండి అక్షర గారు, మీరు ఏం చేయమన్నా చేయడానికి సిద్ధం. ఏం చేయమంటారో చెప్పండి. మీరు రేష్మిని ప్రేమించాలి. చిన్నక్క, నువ్వు టెన్షన్ పడకప్పు. ప్రేమించమంది నిజంగా కాదు, ప్రేమించినట్టు నటించాలి అంతే. ఓకే అక్షర గారు, నటిస్తాను. కానీ దీనికి రీజన్ ఏంటి? నీలాంబరియే చేయించిందని మీకు గట్టి నమ్మకం అంటున్నారు. మరి డైరెక్ట్గా అటే రావచ్చు కదా. అశ్విన్ గారు, ఇప్పుడు ఎలుక గూడు పెట్టుకుంటే 2 దారులు పెట్టుకుంటుంది. ఒకటి డైరెక్ట్ గా వెళ్ళి రావడానికి, రెండోది ఏదైనా ఆపదొస్తే అట్నుంచి వెళ్ళడానికి. అలాగే మనకు కూడా 2 దారులున్నాయి. అదే రెండో దారైన రేష్మిని నమ్మించి పడేశామంటే అప్పుడు తనే చెప్పేస్తుంది. తనే డైరెక్ట్ దారికి తీసుకెళ్లి చెప్పినా చెప్పేస్తుంది. అందుకు ఈ రేష్మి దారిని ఎంచుకున్నాను. మనకెక్కువ టైం కూడా లేదు. రేపటితో ఆయన అడిగిన 7 రోజుల గడువు అయిపోతుంది. ఈ రోజే మనం దాన్ని కనిపెట్టాలి. నేను రెడీ అక్షర్ గారు. కాకపోతే ఏం మాట్లాడాలి, ఏం చెయ్యాలి అన్నది మీరు కొంచెం నాకు డైరెక్షన్స్ ఇస్తూ ఉండాలి. అది నేను చూసుకుంటాను అశ్విన్ గారు. మీ దగ్గరలోనే మీకు బ్లూటూత్లో నేను టచ్లో ఉంటాను, సరేనా? డన్ అండి. ఇక యాక్షన్ ప్లాన్ మొదలు పెడదాం. ముందు రేష్మికి ఫోన్ చేసి అపర్ణ అంటే ఇష్టం లేదు, నువ్వంటేనే ఇష్టం అన్నట్టు మాట్లాడి ఒక ప్లేస్కి రప్పించండి. తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. ఓకే అండి. రేష్మి, కనీసం ఆ చీరన్న మార్చుకోవే. ఏమిటి నీ పంతం? అవమానం తట్టుకోలేకపోతున్నాను పెద్దమ్మా. ఇంత దాకా వచ్చి నిశ్చితార్థం ఫెయిల్యూర్ అవుతుంది అనుకోలేదు. అందుకే ఈ చీర మార్చుకోబుద్దవ్వట్లేదు. పెద్దమ్మా, శృతి, భూపతి గారు, మేమెవరం కాదమ్మా. మీరా అని అడగట్లేదు. అశ్విన్ చేస్తున్నాడని చెప్తున్నాను. అశ్వినా? తనే. మాట్లాడు, స్పీకర్ ఆన్ చేయి. హలో. అశ్విన్ని. తెలుసు. మీతో కొంచెం మాట్లాడాలి. నాతోనా? దేనికి? ఇది నా పర్సనల్ విషయం. మీకు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. ఏంటండి? నాకు అపర్ణ రావడం నిజంగా నచ్చలేదండి. అవునా? వాళ్ళ ప్రవర్తన నాకు నచ్చదు. ఈరోజు మీ పట్ల ప్రవర్తించింది నచ్చలేదు. మీరెంతో బాధపడి ఉంటారు కదా. బాధ ఉంటుంది కదండి. అదే, మీకు ఆ బాధ ఉండకూడదనే దాని గురించే ఫర్దర్గా ఏం చేయాలో మాట్లాడదామని ఫోన్ చేశాను. అంటే మీరు నన్ను ఎలాగో నాకు మీరు అలాగే. ప్లీజ్ ప్లీజ్. రష్మి గారు, వింటున్నారా? చెప్పండి చెప్పండి. అదే, మీరేదైనా ప్లేస్ చెప్తే వస్తాను, మాట్లాడు. మీరు చెప్పండి, నేను వస్తాను. సరే, ప్లేస్ అంటుంది. సర్కిల్ పార్క్, గాంధీనగర్ పార్క్. హలో, రాజీవ్ గాంధీ పార్క్ ఉంది కదా, అక్కడికి వచ్చేయండి. ఓకే, నేను ఇప్పుడు బయలుదేరి వస్తున్నాను. సరే, మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. వచ్చేస్తాను. సరే, రండి. ఎలాగొస్తుంది అక్షర గారు? బోన్స్ సిద్ధం చేద్దాం. అప్పు, నువ్వు కూడా మాతో పట్రా. అత్తయ్య గారు, వెళ్ళొస్తాం. విజయ్ వస్తూ. పదండి. మనం ఓడిపోలేదు పెద్దమ్మా, అక్షరని ఓడించిపోతున్నాం. పోయిరా, జయం మనదే, మనదే. చెదిరిపోయిన ఆశ మళ్ళీ చిగురిస్తోంది కదమ్మా. ఎస్ ఎస్.
అక్షర గారు వస్తున్నా అందండి, ఇంకా కనపడట్లేదే. అదే రేష్మి గారు. వెళ్ళండి అశ్విన్ గారు. అపర్ణ కూడా వస్తుంది. నేను చెప్పింది మీకు గుర్తుంది కదా? బాగా ఎక్కేసిందండి. నేను అందిస్తాను. ఓకే, వెళ్తున్నా. అప్పు అశ్విన్ ఇక్కడే ఉంటా అన్నాడే. ఓ, అక్కడున్నాడా? ఏంటి ఇదొచ్చింది? ఇద్దరూ కలిసి నన్ను ఏడిపిద్దామని పథకం పన్నారా? చూస్తుంది స్టార్ట్ చేయండి. నువ్వేంటి ఇక్కడ? మీరెందుకు వచ్చారండి ఇక్కడికి? అంటే నన్ను ఫాలో చేస్తున్నావా? అవును, మీకు నేనంటే ఇష్టం లేదన్న అనుమానం కలుగుతుందండి, అందుకే. అవును, నువ్వు నాకు నచ్చలేదు. ఒక్క నిజం అన్న చెప్పావు నాకు. అన్నీ దాచావు. మీ వాళ్ళ ప్రవర్తన కూడా నాకు నచ్చలేదు. చచా, అశ్విన్ గారిని తప్పుగా అనుకున్నాను. ఆయన నాతో చెప్పింది నిజమే. ఏంటి అలా చూస్తున్నావు? అంటే నన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది, నా మెళ్ళో తాళి కట్టింది అంతా అబద్ధమేనా అండి? ప్రేమించింది నిజమే, కానీ మీరింత మోసం చేసేవాళ్ళని తెలియక ప్రేమించాను. ఇప్పుడు ద్వేషిస్తున్నాను. తిట్టు, దాన్ని అలాగే బాగా తిట్టు. ఏం చేశానండి? అంత మోసం ఏం చేశా? ఎన్నని చెప్పాలి? మీ బతుకంతా మోసాలే కదా. అంటే అంటే నన్ను వదిలేస్తారా? అది నువ్వే అర్థం చేసుకొని వెళ్ళిపోవాలి. నాకు ఏడుపు వస్తుందండి. అలా మాట్లాడకండి. మీరంటే నాకు ఇష్టం. కానీ నువ్వంటే నాకు ఇష్టం లేదు. నీ ఏడుపులు ఇంకెవడో పడడు. పో. అంతేనా? అంతే, గెట్ అవుట్. మా అక్కకి చెబితే ఏమవుతుందో తెలుసుగా. నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి చెప్పుకో. పో పో. ఏపా. ఇక నీకు నాకు ఏ సంబంధం లేదు. బయలుదేరు. ఎండ్ డైలాగ్ చెప్పండి, అది వింటూనే ఉంది. అయ్యో, దానివల్ల అప్సెట్ అయిపోయారు. నేను వెళ్తే కూల్ అవుతారు. వస్తున్నా. యూనో, ఛ, నేను కోరుకుంటున్న నా రష్మి కోసం వస్తే ఇక్కడికే వచ్చింది. మీ దగ్గరికి వస్తుంది అశ్విన్ గారు. ఇంకా మీ యాక్షన్ స్టార్ట్. ఏమండి? రష్మి గారు ఇప్పుడే వచ్చారా? దూరంగా ఉండి అంతా విన్నాను అంటే నన్ను తప్పుగా అనుకుంటాడేమో. ఇప్పుడే వచ్చానండి. దొంగ మోహన్ దానా, అంతా వినే వచ్చావని తెలియదనుకుంటున్నావా? సారీ అండి, మిమ్మల్ని పిలిచి ఇబ్బంది పెట్టినట్టున్నాను. అదేం లేదండి. వస్తేనే కదా ఏమైందనేది తెలుసుకోగలను. తెలుసుకున్నాను. మీరేంటో మీ మనసేంటో నాకు అర్థమైంది. నేనేం చెప్పలేదే. మిమ్మల్ని చూస్తేనే చాలండి, తెలిసిపోతుంది. మీరు చాలా గొప్పవాళ్ళండి. ఇది అపర్ణ దగ్గర లేదే. ఎప్పుడు చూసినా అబద్ధాలు, మోసాలు. ఎంత నేను అమాయకుండా అయితే మాత్రం అంతలా నన్ను ఏమారుస్తుందా? ఎలాంటిదో తెలిసింది కదండి. ఇక మన మధ్య తన టాపిక్ ఎందుకు? వదిలేయండి. మన మధ్య అన్నారు అంటే ఫోన్లో నేను మీకు చెప్పింది అర్థమైందా? అశ్విన్ గారు, అది మిమ్మల్ని పూర్తిగా నమ్మేసింది. మెల్లగా నకిలీ సీతారాం మ్యాటర్కి వచ్చేసేయండి. ఐఎమ్ సో లక్కీ. నేను కూడా అపర్ణకి చెప్పా నువ్వంటే నాకు ఇష్టం లేదని.
వాళ్ళ అక్కకి చెప్తానని బెదిరిస్తుందండి. అవునా? వాళ్ళేదో పెద్ద మంచోళ్ళు అయినట్టు ఓ ఫీల్ అయిపోతుంది. ఎవరో అరవింద్ని ఫేక్ డాక్యుమెంట్స్తో 25 కోట్లకు ముంచేశాడంట. వాళ్ళు లబోదిబోమంటున్నారు. అవి రేపు ఆఫీసులో కట్టకపోతే కథం. నన్ను ఇంత బాధ పెడితే వాళ్ళకి ఇలాగే జరుగుతుందండి. వాళ్ళకి మోసం చేసిన మహానుభావుడు నాకు కనిపించాలే గాని కాళ్ళు మొక్కి సన్మానం చేస్తాను. ఎవరో ఆ పుణ్యాత్ముడు నాకు తెలిస్తే బాగుండు. తెలుసుకోవాలనుందా అండి? మరి నా పగోళ్ళని ముప్పతిప్పలు పెడుతున్నా నా దేవుడండి. నేను చేయలేకపోయింది ఆయన ఎవరో చేసినందుకు మెచ్చుకోవాలని ఉంటుంది కదా. బాగా చేశావని తన భుజం తట్టాలనుంది. కానీ తెలీదే. ఎవరో కాదు, నేనే చేయించ. మీరా? మీరు గ్రేట్ అండి. మిమ్మల్ని నేను ఇష్టపడ్డమే నా సెలక్షన్ అదర్స్. మీ పేరనేది రాకుండా ఆ రాజేంద్ర భలే చేశాడండి. ప్లీజ్ రష్మి, అతన్ని పిలవరా. తన భుజం తట్టి సన్మానం చేస్తాను. అతను ఎక్కడుంటాడో నాకు కరెక్ట్గా తెలియదండి. మా పెద్దమ్మకి తెలుసు. ప్లాన్ అంతా ఆవిడది. అనుకున్నానే అసలు సూత్రధారి నువ్వే అని. అశ్విన్ గారు, ఇక నీలాంబర్ దగ్గరికే వెళ్ళాలి. త్వరగా పెళ్లి చేసుకుందాము, మీ పెద్దమ్మ గారితో మాట్లాడదామని తీసుకెళ్ళండి. ఏంటి అలా చూస్తున్నారు? మన గురించి ఆలోచించకుండా ఆ విషయాలతో పనేంటా అని. రష్మి, మన పెళ్లి త్వరగా అయిపోవాలి. పెద్దలకు చెప్పకుండా చేసుకుందాం. ఆ కలెక్టర్తో నెగ్గలేం. చెప్పకుండా ఎందుకండి చేసుకోవడం? మీ పెద్దమ్మ గారు మరి ఒప్పుకుంటారా? అంటే నిశ్చితార్థం దశలో ఆగిపోయింది కదా. నేను ఒప్పిస్తాగా. అది ఇప్పుడైతే బాగుంటుంది కదా. వచ్చే వారం మంచి ముహూర్తం ఉందంట. అవునండి. అవును. మరి మీ పెద్దమ్మ గారి దగ్గరికి వెళ్దామా? రండి. అక్కడ ఏం చేయాలో నాకు తెలీదే. డోంట్ వరీ అశ్విన్ గారు, మీరు తనతో వెళ్ళండి, మేము మీ కార్ని ఫాలో అవుతాం. జస్ట్ మేము చెప్పింది మీరు చేయండి. ఏమండి?
మరి పైకే పంపించాలనా? ఎస్. బాబోయ్, అక్షర చెల్లెమ్మా, మనకు రిస్క్ అవదా? ఏందయ్యేది? రిస్క్ లేకుండా చేయడం నాకు వెన్నతో పెట్టిన విద్య. హే? ఏంటండి, ఓహో ఎన్నోచ్చలు చేశారేంటి మీరు? వెన్నతో దాకా వెళ్తున్నారు. ఇక్కడున్నది కలెక్టర్ అక్షర. భూపతి గారు, ఇక్కడే నా భర్తని చంపించుండా. మీరా? అవును, ఏడ్నే ఉండాదిగా అక్షర నన్ను పట్టుకోగలిగినాదా? లేదు. మరి అట్లుంటుంది మనం పంపిస్తే. వాళ్ళు అదే మాట్లాడుకుని వస్తే అదే చేయించేస్తా. వామ్మో, వామ్మో వామ్మో వామ్మో, భర్తనే చంపించిందా? ఈవిడితో జాగ్రత్తగా ఉండాలి. అయినా మీ జానకినే మీరు చంపించాలని చూశారు. మీతో మేమెంత జాగ్రత్తగా ఉండాలి? ఇది నువ్వే చెప్పాలి. నీ ఫస్ట్ హస్బెండ్ రాజేష్ ను నువ్వు చంపలేదా? సరే సరే, అందరం ఒకే గూటికి చెందిన పక్షులమేగా. స్టాప్ దిస్ మ్యాటర్. ఇది బాగుంది. కెలుక్కుంటే మనది మనకే కంపుగా ఉంటుంది. ఏంది ఆడికి పోయి సీక్రెట్ గా మీటింగ్ పెట్టుండారు? వస్తున్నామండి. పదో. అబ్బే, సీక్రెటా పాడా మాకే ఉంటుందండి. ఒకవేళ వాళ్ళొచ్చి ఇదే చెప్తే అపర్ణను మూడో కంటికి తెలియకుండా లేపేయడానికి ఏదైనా ప్లాన్ వస్తుందేమో అని ఆలోచిస్తున్నాం, అంతే కదా? ముందు రానియండప్పా. ఇద్దరు వస్తారా? రేష్మి ఒక్కతే వచ్చి అక్కడ జరిగింది చెప్తాదో చూద్దాం. ఓకే. రండి. ఇది రండి అని తీసుకెళ్తుంది. అక్షర గారు వచ్చారో లేదో. వచ్చేసాం, మీరు ధైర్యంగా వెళ్ళండి. రండి. ఆ, అశ్విన్ కూడా వస్తున్నాడంటే అపర్ణను లేపేయాలనేనేమో. తొందరపడి నోరు జారబాకండి. అసలు కదేందో ముందు విందాం. చంపుడు గింపుడు అంటే బెదిరిపోతాడు. ఫస్ట్ మనం అతన్ని టెస్ట్ చెయ్యాలా. మేమేమీ వాగం. రండి. ఏంది రేష్మి ఇతన్ని తీసుకొస్తా ఉండవు? తిను మన మనిషి పెద్దమ్మా. ఆహా, మన మనిషి అయితే నీ నిశ్చితార్థం ఆగినప్పుడు మర మనిషిలా ఎందుకున్నాడో? ఏం చెప్పాలి? మీ కోపంలో అర్థం ఉందండి. మీ కోపంలో అర్థం ఉందండి. ఏం చేస్తాను? కలెక్టర్ కదా. గర్భసంచి ఉందని రిపోర్ట్స్తో వస్తే బొమ్మలేం కదండి. నిజానికి అపర్ణ అన్న, అక్షర అన్న, ఆ కుటుంబం అన్న నాకు నచ్చదు. మరి నచ్చకుండా తాళ ఎలా కట్టావు? అప్పుడు ఇష్టపడే కట్టానండి. తర్వాత కదా నిజ స్వరూపాలు తెలిసాయి. ఏమో, నాకు నమ్మబుద్ధి కావట్లేదు. మీరు రేష్మిని చూడండి. ఇంకా నేనేం చెప్తాను? లేదు పెద్దమ్మా, ఆయన చెప్పింది నిజమే.
ఇందాక కూడా అపర్ణని చెడామడా తిట్టి నువ్వు నాకొద్దు పొమ్మన్నారు. నా కళ్ళారా చూశాను. నా కళ్ళారా చూశాను. మీరు చూసారా? మరి చెప్పనే లేదు.